గారు చేస్తున్న ఈ వైఖరిని ఖండిస్తూ ఈ రోజు మీరు లోక్సభకు ముట్టడించడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే అక్కడ పార్లమెంట్ సమావేశాలు కూడా నడుస్తున్నాయి. ఈ సెక్షన్ తో మోడీ గారికి మీరు మీ సెగ తగులుతుంది అంటారా? ప్రజాస్వామ్యంలో పార్లమెంటు వ్యవస్థ అనేది ప్రజలందరి యొక్క గొంతుక. ఇవాళ పార్లమెంటు ముట్టడికి బయలుదేరింది కాంగ్రెస్ పార్టీయో కమ్యూనిస్ట్ పార్టీయో కాదు కదండి. ఇవాళ పార్లమెంటుకు బయలుదేరింది ఈ ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేస్తుంది ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులు. ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులు ఈ దేశానికి భవిష్యత్తు కదా. ఈ దేశ భవిష్యత్తు, దేశంలో ఉన్న విద్యార్థులు ఒక నిరసన చేపడితే వాళ్ళ మీద అత్యంత పాశవికంగా, అత్యంత కఠినంగా ప్రజాస్వామ్యవాదులందరూ సిగ్గుపడే విధంగా మాకు అధికారం చేత కాదు, మాకు పరిపాలన చేత కాదు, మేము కాంగ్రెస్ పార్టీ మీద ధర్నాకే దిగుతాం అనుకునేటోళ్ళు సిగ్గు శరం ఏమన్నా ఉంటే వాళ్ళు వాళ్ళ పదవులకి రాజీనామా చేసి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పచెప్పండి. ఈ ప్రజలకు, ఈ విద్యార్థులకు న్యాయం చేసే సత్తా మా నాయకుడు రాహుల్ గాంధీ గారికి ఉంది. పార్లమెంట్ లో రాహుల్ గాంధీ గారి స్వరాన్ని, వారి గొంతుకను నొక్కాలని ప్రయత్నిస్తే మాత్రం ఖచ్చితంగా విద్యార్థి లోకంతో పాటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దేశవ్యాప్త ఆందోళనలు చేపడతాయి. ఈ నిరసనలు ఇలానే కొనసాగుతాయి. మోదీ ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు యువకులు, విద్యార్థులు నిద్రపోరు అని చెప్పి తెలియజేస్తున్నారు. మామూలు సాధారణ మానవుడు కాదు, మనిషి కాదు, నాయకుడు కూడా, ప్రతిపక్ష నాయకుడు ప్రియాంక గాంధీ కూడా రాజ్యసభలో ఉంది. వీళ్ళందరినీ కూడా ఈయన ఘోరాతి ఘోరంగా అరెస్ట్ చేసి ఈ విధమైన చర్యలకు పాల్పడితే మోదీకి ఏముందని నేను అడుగుతున్నా. ప్రజాస్వామ్యాన్ని ఎక్కడ నువ్వు ఎందుకు కూని చేస్తున్నావు? దేశ భద్రత లేకుండా, దేశ భవిష్యత్తు లేకుండా, పౌరుల జీవితాలతో ఆడుకొని 20 రోజులు అవుతుంది నీట్ పేపర్ లీక్ అయింది. న్యాయం చేస్తామని చూసాం, న్యాయం జరగలేదు కాబట్టి ఈ రోజు రోడ్ల మీదకి వచ్చిండు మా రాహుల్ గాంధీ గారు. మోదీ గారికి ఒకటే చెప్తున్నా, మోదీ గారు నువ్వు కానీ నీ పరివారం అంతా కూడా ఏమనుకుంటున్నారు? దేశ ప్రజలను సన్యాసలం చేద్దాం అనుకుంటున్నా? రామ మందిరం కట్టి ఎన్ని కోట్లు నువ్వు అవినీతి పాల్పడ్డావు? దేశం లోపల ప్రతి మనిషికి నువ్వు ఉద్యోగం ఇస్తా అన్నావు, ప్రతి ఇంటికి నువ్వు నిధులు ఇస్తా అన్నావు. నీ నిధులేవి, నియామకాలేవి, నువ్వు చెప్పినది ఏంది, నువ్వు చేస్తున్నది ఏంది? 12 సంవత్సరాలుగా నువ్వు విభజించి పాలించే పరిపాలన అందిస్తున్నావు. రాజ్యాంగాన్ని కూడా కూని చేస్తున్నావు. దేశ ప్రజలకు ఎక్కడ కూడా న్యాయం జరగట్లేదు. మీ మోదీ గారి ప్రభుత్వము 12 ఏళ్ళుగా మనం భరిస్తున్నాం. కానీ ప్రజలు అనుకున్నారు మోదీ ఏదో న్యాయం చేస్తాడు. కానీ నేను ఒకటే అంటున్నాను తమ్మి, మోదీ ఛాయవాళ్ళ అనుకున్నాం కానీ చోరీ వాళ్ళ. ఈ రోజున దేశాన్ని మొత్తం చోరీ చేసిండు. దేశంలో ఏమీ మిగిల్చలేదు, న్యాయము లేదు, నిజాయితీ లేదు, భద్రత లేదు. ఇప్పుడు ఇది చేస్తున్నది చాలా అంటే చాలా హాస్యాస్పరంగా ఉంది అని చెప్పేసి కూడా బీజేపీ ప్రభుత్వం అంటుంది. వాళ్ళు మాట్లాడేది వాళ్ళకు నవ్వులాట అవుతుంది. దేశ భవిష్యత్తు గురించి బీజేపీ వాళ్ళు మాట్లాడే మాటలు మీరు చూస్తున్నారు కదా రోజు. వాళ్ళు ఏమైనా సక్రమైన మాటలు మాట్లాడుతున్నారా? వాళ్ళకి పరిపాలన చేత కానీ వాళ్ళకు మాటలు ఎక్కడి నుంచి వస్తాయంటున్నా. మా అన్న దమ్మున్నట్టుగా పనిచేస్తుండు. తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం దోసుకపోయినా కేసీఆర్ కు బుద్ధి చెప్పి ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఒక చేత అప్పులు తీర్చుకుంటూ ఒక చేత అభివృద్ధిని తీసుకెళ్తున్నాడు. అలాంటి సీఎం గారి మీద కూడా మొన్న అసలే నెత్తిలో ఎంటకలు ఎప్పటికప్పుడు మంగళవాడ దగ్గరికి పోయే ఆయన పేరు ఏం పేరు, నిజామాబాద్ లో ఉంటాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడు? గుండు అరవింద్ ఎప్పుడు మంగళవాడ దగ్గర పోయి గుండు గోగించుకుంటాడు. ఎందుకంటే ఆయన మాట్లాడే మాటలకు ఎవడో ఒకటి గుండు గోగిస్తాడు అనేసి భయపడి ఫస్ట్ ముందుగానే గుండు గోయించుకొని మీడియా ముందుకు వచ్చే అరవింద్ ఏం మాట్లాడుతున్నాడు? నేను చెప్తున్నా బీజేపీ వాళ్లకు, మీకు చాదనైతే దేశాన్ని రక్షించండి, యువతకు భద్రత కల్పించండి, మహిళా బిల్లు ప్రవేశపెట్టండి. ఇప్పుడు మీరు మాట్లాడాలి. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న ఈ బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో, మరి పిల్లలు, విద్యార్థులు 22 లక్షల మంది విద్యార్థులు వారి యొక్క జీవితాలను కోల్పోతుంది నీట్ ద్వారా. నీటు అనేది వాళ్ళు సక్రమంగా ఎగ్జామినేషన్ నిర్వహిస్తే మరి ఇంతమంది పిల్లల యొక్క జీవితాలు అనేది నాశనం కాకుండా ఉండేది. దీనిలో భాగంగా పిల్లలు మరి విద్యార్థులు స్వచ్ఛందంగా ఢిల్లీలో ప్రజాస్వామ్య పద్ధతిలో రాజ్యాంగ ప్రకారం వాళ్ళు ఆ పరిధిలో మాత్రమే వాళ్ళు ధర్నా చేస్తుంటే మరి అక్కడ ఉన్నటువంటి బీజేపీ పాలిత ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, నిర్మానుషంగా, అమానుషంగా మరి పిల్లలను చాలా ఘోరంగా కొట్టినట్టు సందర్భం. ఆ యొక్క సంఘటన చూస్తే దేశవ్యాప్తంగా కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్క మనిషి చలించిపోయేటువంటి అంశం ఉన్నది. కాబట్టి దీన్ని చూసినటువంటి మా జాతీయ నేత మరి ఎంపీ గారు, మరి రాహుల్ గాంధీ గారు చలించిపోయి ప్రియాంక గాంధీ గారు, ఖార్గే గారు, మరి ఇట్లా అనేక మంది ఏసీ సభ్యులంతా చేరుకుని ఆ నిరసనకు సంఘీభావం తెలిపారు. రైట్, ఇప్పుడు పార్లమెంట్ సెక్షన్ నడుస్తుంది. ఇక్కడ ఉన్న ఎంపీలు కూడా అక్కడ ఏమైనా వాయిస్ వినిపించే ఛాన్స్ ఏమైనా ఉందంటారా బీజేపీ ఎంపీలు? కానీ తప్పకుండా గతంలో కూడా జేపీసీ అనేది ఒకటి గవర్నమెంట్ వేసింది, జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసింది. మరి కమిటీ వేసినప్పుడు ఆ కమిటీకి సంబంధించిన చట్టబద్ధత లేదు. ఆ కమిటీ ఏం చేస్తుంది? ఆ కమిటీలో అఖిలపక్షం మొత్తం ఎంపీలను చేర్చి చర్చించి ఆ పార్లమెంట్ లో ఒక విధానాన్ని, ఒక జీవో తెచ్చి మరి ఈ యొక్క సమస్యను పరిశీలించాల్సిన అవసరం ఉంది. అట్లా కాకుండా ఒంటేది పోగొడుతున్నా మరి ప్రభుత్వం మాకు ఎవరు ఎదురు లేదు,
మమ్మల్ని ఏమి చేయలేనటువంటి ఒక అహంకారంతో మోడీ గారు, అమిత్ షా గారు ఒక అహంకారంతో మరి ఆ జీవోలు తీసుకురాకుండా, మరి అఖిలపక్షంతో మాట్లాడకుండా, ప్రజాస్వామ్య పద్ధతిలో మరి ఒక నోటీస్ చేయకుండా, మరి ఈ రోజు వాళ్ళు మరొకసారి విద్యార్థులు కానీ మరి యువతరాన్ని నిరుద్యోగులకు మోసం చేస్తున్నారు. దీన్ని చూసినటువంటి సహించేటువంటి మరి ఏఐసిసి కావచ్చు, రాహుల్ గాంధీ గారు కావచ్చు, ఖార్గే గారు కావచ్చు, మరి ప్రియాంక గాంధీ గారు కావచ్చు నిరసన తెలిపారు. ఆ నిరసన కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో చేస్తే మరి వారిని కొట్టడం జరిగింది, ముక్కులుగా రక్తం రాజరిగింది. ఈ దేశాన్ని ఏలినలు ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, మరి వారి యొక్క సంతానమే రాహుల్ గాంధీ గారు దేశానికి వెన్నెముక వాళ్ళు. దేశానికి వాళ్ళు ఎంతో సేవ చేసినారు. రౌడీల్లాక, గుండాల్లాక వారిని తీసుకుపోయి తోయడం, కొట్టడం అంటే ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం, రాజ్యాంగానికి విరుద్ధం.